సో హారిక, నేను, స్పందన, జిగురు అందరం మా టీం అందరూ అయితే వస్తారు. సో ఇమ్రాన్ అన్న ఊటంగా వస్తుండు. సో రేపు నేను నోరుతో చెప్తూ ఉంటాం వింటలేదు. ఇక్కడ వస్తుందా అంటే ఇక ఫోన్లో మ్యాప్లు చూస్తారు వీళ్ళు ఈ టెక్నాలజీలో ఉన్నారు వీళ్ళు. ఏం చేస్తున్నావు చూడు? కనిపిస్తుందా నీకు? టార్చ్ పెట్టుకున్నందుకు. సరే తట్టి పెట్టిన బ్లింక్ కొడుతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు కిరాకటప్ప. సో వీడియో వచ్చేసి ఏంటంటే రేపొద్దున అయితే మన మూవీ గురించి ఇమ్రాన్ అయితే ఒక ఆఫీస్ అయితే తీసుకుండు. సో దానికి సంబంధించి పూజ కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదా. సో హారిక, నేను, స్పందన, జిగురు అందరం మా టీం అందరూ అయితే వస్తారు. సో ఇమ్రాన్ అన్న ఊటంగా వస్తుండు. సో రేపు పొద్దున పూజకి పొద్దున లేవాలంట చెప్పేసారు. సో పొద్దున పూజ కాబట్టి పొద్దున మా వాళ్ళని అందరిని లేపి చూపిస్తా. సో మిస్ కాకుండా చూడండి. సో పూజ ఎట్లయితే అన్ని చూపిస్తా. చల్ రైట్. సో గాయస్, మేమైతే చెప్పినాం కదా పొద్దున లేచి వర్షంలో చూస్తారు. మేమైతే పూజ సామాన్ తీసుకొని అయితే వచ్చాం. ఎందు గురించి అంటే కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మంచి డేట్ ఉంది, మంచిగా 4 తర్వాత మంచి రోజు ఉంది, మంచి టైమింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఎంత వర్షమైనా సరే ఈరోజు ఓపెన్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. సో చూస్తారు సామాన్ ఆల్మోస్ట్ అయితే అంతా తీసేసుకున్నాం. ఇంకా కొంచెం తక్కువ ఉంది అన్ని. కానీ ఏడుండు అని అయితే అందరు తెలిసిపోయింది. సో చూస్తురుగా పొద్దున్న లేచి స్నానాలు చేసి అన్ని రెడీ అయ్యి మొత్తం చూపించేస్తాం. అందరు వస్తారు, ఇంకా కొంతమంది యాడ్ అవుతారు, అప్పుడు మాట్లాడతాం. ఓకేనా? చల్ రైట్. సో ఈడైతే చాలా తక్కువ ఉంటాయి కాస్ట్. అందు గురించి హారిక చెప్తే నేను ఈడికి వచ్చేసిన. సో అన్ని తక్కువ రేట్లోనే ఇస్తారు. అందు గురించి అంటే ఎక్కువ మార్జిన్ తీసుకోరు. ఇక్కడనే టెంపుల్ ఉంది పక్కనే. సో ఈడైతే అన్ని ఆల్మోస్ట్ అన్ని సామాన్లు అయితే తీసేసుకున్నాం. సో ఎవరైనా ఇల్లు ఇక్కడ సైడ్ ఉంటే అందరు కంపల్సరీ ఇక్కడ వచ్చేసి ఒకటి 2 ఒత్తుల ప్యాకెట్లు, ఒక అగరబత్తి పెద్దది, ఒక సాంబ్రాణి పౌడర్, ఒక కర్పూరం ప్యాకెట్. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఫోటోస్ 2, పాలు, పెరుగు, పసుపుములు, ఒక ఆయిల్ డబ్బా, ఆయిల్ వేసుకో. ఇంకేమైనా మిగిలినాయా అన్న? అన్నీ వచ్చేసినాయా? ఓకే రైట్, థ్యాంక్ యూ. ఏమంటావు హారిక? అయితే స్పందనను స్పెషల్ అని చెప్పేసి ఇంటికాడికి వచ్చిన ఎక్కించుకోవడానికి చూడు మేడం. చూపి మేడం, చూపి ఎక్కువ మేడం. చాలా పెద్ద మేడము. అసలు ఈ మేడంకు నేను డ్రైవర్గా పనిచేద్దామని మస్తు అనుకున్నా, కానీ అనుకున్నట్లు అయితే లేదు. అది చూడు వచ్చింది చూడు మేడంకి. డోర్ లాక్ చేసి డోర్ లాక్ చేస్తా. తీసుకో. ఎట్లా తీసుకుంటా? చేట్ల క్యాన్ ఉందిరా, కింద పెట్టరా. రా అంటావా స్పందన? మళ్ళీ చేట్ల క్యాన్ ఉంది. నువ్వు చింటుగా నీకోసం మ్యాగీ తీసుకొచ్చిన కట్టప్ప. వేడి వేడి మ్యాగీ, వాన వాన మ్యాగీ. నేను నోరుతో చెప్తూ ఉంటాం వింటలేదు. ఇక్కడ వస్తుందా అంటే ఇక ఫోన్లో మ్యాప్లు చూస్తారు వీళ్ళు ఈ టెక్నాలజీలో ఉన్నారు వీళ్ళు. ఇంకా నాకు తెలియదమ్మా, నేను చెప్తున్నా మీకు. మాకు ఎంత నాకు తెలియదు, నాకు తెలిసి తెలియదు. ఇద్దరు కొట్టుకునే బదులు ఇది పెట్టి చూసుకున్నారు. ఏం చేస్తున్నావు చూడు? కుబేరా ముగ్గు కనిపిస్తుందా నీకు? టార్చ్ పెట్టుకున్నందుకు. సరే. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. గుడ్డది చిగురు. ఫైనల్ గా అయితే పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇగో బొట్లు అయితే పెడుతుంది మొత్తం. హారిక అయితే మంచిగా పద్ధతి. ఇక్కడ చూడు, ఒక స్టోవ్ వస్తుంది, బొట్టు పెట్టు. ఫస్ట్ చూపి ఒకసారి. భయపడ్డది ఒక్కటేసారి పెట్టుకుని స్టార్ట్ అవుతుంది. సో మొత్తం అన్ని
పెట్టిన తర్వాత అన్నీ రెడీ అయిపోయిన తర్వాత అయితే మేము కార్యక్రమం చూపిస్తాం. చల్ రైట్. ఈ స్పందన అయితే కిచెన్ రూమ్లో ఏమేమి దొరుకుతుంది తిందామని చెప్పి ఆలోచిస్తుంది అప్పటి నుంచి. ఏం తింటున్నావు? అరటిపళ్ళు సగం తినేసింది. దేవుని పెట్టండి తినొద్దు, ఇవన్నీ చేతికి అంది బయట పెడుతున్నాం. అబ్బా ఇవి ఆయిల్ ఈడ తెచ్చి పెట్టుకుని చూడు. తీసుకొస్తున్నా ఆడికి. అవన్నీ ఆడ తీసుకోవాలి. పంచామృతం కలుపు. పంచామృతం ఇప్పుడు సరే పంచామృతం ఎట్లా తయారు చేస్తారు? ఇప్పుడు నీకు నేను పంచామృతం తయారు చేసే విధానం చెప్తా. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఇంకా కాదు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, అంతేనా? సో గైస్ చూస్తారు కదా ఎంత పిచ్చిది. ఇంకేమేమి కలుపుతారో మీరు కామెంట్ చేయండి, నాకు తెలిసి లాస్ట్లో నేను చెప్తాను. చూడు లాస్ట్ ఇంకొకటి ఏదో ఉంటుంది అనుకుంటా. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఇంకోటి చక్కెర కాదు, తేనె కలుపుతారు, చక్కెర వేయరు. పంచామృతం అంటే తెలియని కూడా ఇంకా పూజలు చేస్తారు. చక్కెర కూడా అంట, ఇది తేనెతో పాటు చక్కెర కూడా, అదొక్కటే మర్చిపోయింది. పంచామృతం చేయమంటే వీళ్ళు తాగేసి మొత్తం కాకుండా అన్ని కొంచెం కొంచెం వేయాలి. జిగురు తీపి ఎక్కువ వాళ్ళ జిగురు చాలు చాలు తక్కువ ఓకే. మంచిగా కారిక కొబ్బరికాయ కొడుతున్నావు. ఎంత మీద వీళ్ళకి ముట్టి అది ఇప్పుడు కాదు, ఆలోచించినాక ఆరతి ఇస్తారు. అప్పటిదాకా వస్తుంది కదా. ఆరతి ఇవ్వచ్చు, మొక్కలకి ఇస్తారు. కొబ్బరికాయలు అన్నీ కొట్టాను, కానీ చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తాయి. మొత్తం ఏంది ఏమంటారు, పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. నువ్వు వచ్చిన మూవీ పని కూడా అంత సక్సెస్ఫుల్ గా జరగాలి. అట్లే కొట్టారు మరి, కింద కొట్టదు మరి. కొట్టి ఇంకొంచెం గట్టి కొట్టు, గట్టి కొట్టాలి. ఏయ్ లే ఏయ్ ఎంత నిండు వంగినాయి కదా. అంటే వంగినాయి ముట్టి ఇంకా ఉంటాయి అంతేనా? అంతే. సో ఫైనల్గా అయితే బాల్ అయితే వంగిపోయింది. సంతోషమా? అన్న ఎంత సంతోషంతో వంగిందో మనందరి లైఫ్ లో కూడా అంతే సంతోషంతో ఉంటాయి. తెలుగు స్పందన. చేతిలో పట్టుకోకట్టప్ప. వీటికి కూడా అసలు పసుపు పెట్టాలి కానీ రెండు ఉన్నాయి, ఇంకోటి తెలుగు స్పందన. ఇంకా రెండు ఉన్నాయి, ఇంకున్నాయి ఉన్నాయి బాబు, కవర్ లో ఒకటి ఉంది. ఇంకున్నాయి ఇంకా హీరోని అట్లా కాదు, హీరోయిన్ అంటే సినిమా హీరోయిన్ ఏమనుకున్నారు. కొబ్బరికాయ
గుట్టడానికి వస్తలేదు అంతే. ఆ నోరు ఒకటి ఉంది తప్ప కానీ ఇంకేం లేదు ఇక ఒల్లడం తప్ప. మన ఆరతిస్తాడు. కానీ ఎందుకో నాకు అసలు అర్థమే కాదు, అస్సలు అర్థం కాదు మనీ నాకు ఎప్పుడు అర్థం కాదు. అందాల బాలుడు రాముడు. చల్ రైట్ ఇవి ఆరతిస్తారు. ఆర్తిద్దామా? నేను గంట ఊపుతా. అది ఏది ముట్టి జిగురు అది ఏది గంటగిరా అన్న రమ్మను. అన్న ఆయన ఎవరో ముట్టించిన కదా అన్నకి ఇచ్చి అందులో వేసుకు ఇంకా జరా. అరే ఇంకోటి ఏమన్నా వేసుకొచ్చు గురు. అగరబత్తి ముట్టించు, చేయలేక చేయగలుగుతా కింద పెట్టుకో. అగరబత్తి ముట్టి అగరబత్తి ఎలా ముట్టిస్తారు? అగరబత్తి అగరబత్తితో ముట్టి అంటున్నా. జిగురు దాన్ని పొడి చేయి. ఏం కాదు మంచిగా వస్తుంది స్మెల్. మంగళరాజు ఆగో. మంగళం మంగళం నిత్య జయ మంగళం 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 నిత్య మంగళం మంగళం నిత్య శుభామంగళం. తీసుకో. ఇచ్చి అందరికి ఇచ్చి ఇగో హారికకి ఇచ్చి వెనక. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. సబ్స్క్రైబర్స్ మీ అందరూ కూడా మాకంతా సక్సెస్ అవ్వాలని మీరు అందరూ ప్రెస్ చేయండి. ఇమ్రాన్ అన్న ఇంకా ఇంకా ఎత్తు అన్న ఉట్టంగా వస్తుండు. ఇంకా కొద్దిసేపట్లో అన్న వస్తుండు. గైస్ వస్తాడు, మీ అందరు కూడా కనిపిస్తాడు. ఈ పూజలో మన చిన్న చిన్న మిస్టేక్స్ అయితే క్షమించండి. తెలియదు కదా, మేము కూడా బిగినర్స్ ఇప్పుడే నేర్చుకుంటున్నాం, చిన్నోళ్ళమే కాబట్టి అట్లా ఏదో. బట్ అన్ని అయితే ఫుల్ఫిల్ చేయాలి, అన్ని చేయాలనుకున్నాం కాబట్టి అన్ని చేస్తాం. చిన్న మిస్టేక్స్ అయితే ఎక్స్క్యూజ్ చేయండి. రైట్ ఏదైనా మొత్తం అందాల బాలుడు ఆర్తి మొక్కలు కూడా హారతి. ముక్తాడు రైట్. అరే పంచామృతం చేయండి. కొత్త కథప్ప చూడండి గాయస్, ఇగో ఈ బుక్ నేనేసిన. ఎన్ని పట్టుకోవాలి నేను ఉన్నాను నాకు ఫుల్ డబ్బు కట్టప్ప. పక్కన మన ఎదురు కొట్టి తీసుకురా నిమ్మకాయ తీసుకుంటా. అది సాంబార్ కదా. నిమ్మకాయ రావు. एम भगवुगे भगनिभागोदरी भगमा కుంకుమ ఫస్ట్ ఫస్ట్ ఎవడేస్తాడు? నేనేస్తాడు. ఏమో సాంప్రదాయిని సుప్పిని మనం మంచిగా ఉండండి మంచిగా ఉంది. కొత్త పక్క పెడతాయి. పెళ్లి మరి ఎందుకు మా ఊర్లో కొబ్బరికాయ అయితే చేసిన, మా ఊర్లో నిజంగా ఏం కాదు. ఏంది నమ్మకం కొట్టేసి ఏం కాదు. సుఖ పోసని దాని మీద ఏమైంది? పసుపు కుంకుమ రైట్ ఇటు సైడ్ పెట్టు. అది అటు సైడ్ పెట్టి లెఫ్ట్ పెట్టు. ఇక్కడ పెట్టు. రైట్
ముచ్చట పంచామృతం అనుకుంటుందా లేకపోతే ఏమనుకుంటారు తాగిందరా నాయన పంచామృతం అంటే కొంచెం తింటారు అందుకే కొంచెం వేసుకోవచ్చు చూడు ఇప్పుడు అవి నోరు నమ్ముతుంది ఒక 2-3 రౌండ్ ఇది చాలా కాదు ఏడ దొరికిందిరా నాయన మనకి మంచిగా అన్నట్లుంది తాగుతుంది సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అయితే నాకు ఇయ్యాలి కూడా ఇవ్వాలి. తాగితే ప్లేట్లు ఉన్నాయిగా అలే 2 గంటలు వేసి అన్న వాళ్ళు వస్తున్నా నాలో 3 ఉన్నాయి భగవాన్ అవి ఉన్నాయి చూడు పక్క కళ్ళు కనిపిస్తలే అదోడు ఎట్లున్నా చూడు తాగింది ఎక్కువ ఏమనుకోలేదు కడుపు కుత్కెళ్ళాక ఆగింది. అదే చేతిలో కూడా పోయొచ్చు కదా అయ్యపోతే అందరికీ చేయొద్దు ఇగో అందుకే అంటున్నా మరి. 4-5 అరటి పండ్లు వేసుకుంది ఆమె ఏ, తాగింది 3 సార్లు ఒక్కటే అరటి పండు వేసి అందరికి అరటి సరే, పండు ఓకే. వేసి- నేను ఒకటిసారి వేసుకున్నాను ఇందాక నేను బనానా ఫస్ట్ వేసుకున్నాను ధర్మంతోని ఇప్పుడే కథం చేసాం. ఇప్పుడే పూజ చేసింది నిజం చెప్పు ఒకసారి తిన్నాక నిజంరా 2 టైమ్స్ తాగింది. ఇది పంచామృతం అనుకుంటుందా లేకపోతే పంచామృతం పంచమూలి- గురించి చెప్పు. ఇగో ఇగో ఏడో సరిపోతుంది పంచామృతంలో నెయ్యి ఉంటది కదా అది నెయ్యి దీనికే వండిపోయింది నాకు నెయ్యి అంటే ఇష్టం అందుకనే అందుకనే 3-4 సార్లు తాగినాయని చెప్పు 2 సార్లునే సింగ. నెయ్యి వేస్ట్ చేయొద్దు చాలా కాస్ట్లీ తెలుసా What a vision. What a thought. ఏం స్పందన నాకుడు దొంగాడు ఎందుకు వచ్చింది మళ్ళా ఆడ తాగింది కాక మళ్ళీ ఏడొచ్చు అంతే ఇంకా పాయసం కంప్లీట్ అయిపోయింది పాయసం దిగురాలే ఎంత డబ్బు గాయస్ దీనిలో కాజు కిస్మిస్ బాదం అవి లేవని మాత్రమే ఏం చెప్పకూడదు అన్ఎక్స్పెక్టెడ్గా తొందరగా చేసాము రై రై రబ్బ రై 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 రబ్బ రై దేవుని దగ్గర పెట్టు గంగు ఏమన్నా అన్నారు ఇప్పుడే జస్ట్ పూజ అయిపోయింది ఇక్కడ నాలెడ్జ్